ప్రపంచం దృష్టి అంతా ఒకవైపు ఉంది. ఏంటది? ఇజ్రాయెల్ ఇరాన్ వార్. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి, హెజ్బుల్లాకి సంబంధించిన 1 by 1 లేపేయడం. అంటే ఇరాన్ మీద దాడి చేస్తుందో లేదో తెలియదు ఇరాన్కి, కానీ ఇరాన్ ఉద్దేశం తను చేసినటువంటి దాడి వెనక ఉద్దేశం హెజ్బుల్లా వైపు నుంచి తన వైపుకి డైవర్ట్ చేసుకోవడం. ఆ గ్యాప్లో హెజ్బుల్లాకి సంబంధించిన సైన్యాన్ని భూతలం మీదుగా తీసుకొచ్చి ఇజ్రాయెల్లోకి ప్రవేశపెట్టాలని. కానీ ఇజ్రాయెల్ అది పసిగట్టిన ఇరాన్ జోలికి పోకుండా హెజ్బుల్లాకి సంబంధించినటువంటి లెబనాన్లో ఉన్నటువంటి కీలక స్థావరాలు ధ్వంసం చేస్తూ గుక్క తిప్పుకోకుండా దెబ్బ కొడుతుంది. అంతా అయిన తర్వాత ఏ క్షణంలో దీని మీద కొడుతుందో లేదు. అందరి ఆలోచన, అందరి దృష్టి అటు ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉక్రెయిన్ వచ్చి రష్యాను చితకబాదింది. ఏకంగా $75 లక్షల విలువైనటువంటి రాడార్ సిస్టమ్, ఏదైతే రష్యాకి బ్యాక్ బోన్ సిస్టమ్గా చెప్పబడేటటువంటి రాడార్ సిస్టమ్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. ఇందులో ప్రత్యేకించి యుఎస్ సప్లైడ్ బాలిస్టిక్ మిసైల్స్ వాడింది, ATACMSల్ని వాడింది. నెబో-ఎం ప్రాంతంలో, ఏది నెబో-ఎం ఇన్ అన్ అన్స్పెసిఫైడ్ లొకేషన్, ఎక్కడ వాడారు అనేటటువంటిది తెలియనీయకుండా కొట్టారు. ఓవరాల్గా ఉక్రెయిన్ మిలిటరీ కొట్టినటువంటి దాడితో రష్యాకి $75 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. అట్లాగే దాని సెక్యూరిటీ బ్రీచ్ అయ్యింది. అంటే ఇక పైన వీళ్ళు ఏదైనా చేసినా కూడా తట్టుకునే పరిస్థితిలో లేదని చెప్తున్నారు.